ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ పీజీ కాలేజీల్లో కానీ చదువుతూ గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడిన కార్యక్రమం చూస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి అయిన రోజు నుంచి ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నా ఉన్నాయి. అందరికీ తెలుసు, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1388 కోట్లు పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేసిందంటే అది విద్యార్థుల పట్ల నారా లోకేష్ గారికి ఉన్న ప్రేమ. ప్రతి విద్యార్థిని తన సొంత తమ్ముళ్లాగా, తన సొంత కొడుకులాగా ఏ విధంగా అయితే చూసుకుంటారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని చూసుకునే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు. అదే మరీ ముఖ్యంగా ఎవరైతే ఫీజు కట్టలేదని కాలేజ్ యాజమాన్యాలు ఏదైతే విద్యార్థులు కనుక దురుసుగా ప్రవర్తిస్తే తగిన చర్యలు తప్పవు యాజమాన్యాన్ని కానీ చెప్పిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు. సుమారు 10 లక్షల మంది ఫీజు రింబర్స్మెంట్ కాక గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడతా ఉంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చి రాగానే 10 లక్షల మందికి ఫీజు రింబర్స్మెంట్ చెల్లించి వాళ్ళ సర్టిఫికెట్లు సైతం వాళ్ళకి ఇప్పించి మంచి ఉద్యోగాలు ఐటీ కంపెనీలో చేసుకునే బాధ్యత నారా లోకేష్ గారు కల్పించారు. ఆ పిల్లలు, ఆ తల్లిదండ్రులు మొహంలో ఆనందం చూడాలి. ఏదైతే 1 సంవత్సరం క్రితం ఎన్నికెళ్దాం గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా ప్రతి విద్యార్థికి మేనమామ అవుతానని చెప్పి దొంగ మాటలు, అబద్ధపు హామీలు ఇచ్చి ఆ రోజున ప్రతి విద్యార్థిని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి అడుగుతున్నా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన పెండింగ్ పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ను కూడా నారా లోకేష్ అన్న గారు చెల్లించారంటే ఒక్కసారి ప్రతి విద్యార్థి ఆలోచించాలి. విద్యార్థుల పట్ల లోకేష్ అన్న గారికి ఎంత ప్రేమ ఉందో ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో రావణ కాష్ట చేశారు. ప్రతి విద్యార్థిని దగా చేశారు, మోసం చేశారు. ఉన్న కంపెనీలు తరిం కొట్టిందాకా వాళ్ళ కమిషన్లు కకుర్తిపడి రాష్ట్రం నుంచి తరిం కొట్టిందాకా వైఎస్ఆర్సీపీ నిద్రపోకుండా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్న నారా లోకేష్ గారు కానీ